నీట్ 2026 ఫలితాల్లో తెలంగాణ మహారాష్ట్రలోని ప్రసిద్ధ విద్యాసంస్థ ఆల్ఫోస్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఆకాశంలో సూర్యకిరణాలు ఆల్ఫోస్ స్ఫూర్తి కిరణాలు అనే ట్యాగ్ లైన్ను నిజం చేస్తూ జాతీయ స్థాయిలో ఆల్ఫోస్ విద్యార్థులు అద్భుతమైన మార్కులతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ ఫలితాల్లో డి రిత్విక్ 647 మార్కులతో అత్యున్నత స్థానంలో నిలిచి సంస్థ ఖ్యాతిని చాటారు. అలాగే సిద్ధాంత్ చతుర్వేది 564 మార్కులు, సయ్యద్ మలాజుద్దీన్ 557 మార్కులు, పసుల శ్రిత్విక 551 మార్కులతో పాటు ఎంతోమంది విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 19 మంది విద్యార్థులు 500 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించగా సుమారు 100 మందికి పైగా ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించబోతున్నారు. రాష్ట్ర స్థాయిలో అద్భుత మార్కులు సాధించిన విద్యార్థులను కరీంనగర్ మెయిన్ క్యాంపస్లోని అధ్యభవన్లో ఆల్ఫోస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి సన్మానించి అభినందించారు. ఆల్ఫోస్ అందించిన డాక్టర్స్ 30 ప్రత్యేక ప్రోగ్రాం, పటిష్ట విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అకుంఠిత దీక్ష, పట్టుదల, కృషి ఈ విజయానికి కారణమని నరేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రాబోయే కాలంలో మరిన్ని వైద్య, ఐఐటి సీట్లే ఆల్ఫోస్ లక్ష్యమని స్పష్టం చేశారు చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి. ఎగ్జామ్ జూన్ 21వ తేదీన జరిగింది. ద టఫెస్ట్ పేపర్ అయినా కూడా లాస్ట్ ఇయర్ యొక్క రికార్డులు అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ ఆల్ఫోస్ సంచలనమైన ఫలితాలు తీసుకురావడం జరిగింది. డి రిత్విక్ అనే అబ్బాయి ఇక్కడ మన ముందే ఉన్నాడు. 647 మార్కులతోటి కరీంనగర్లో ఇంతకుముందు సాధించిన ఆ మార్కుల రికార్డును బ్రేక్ చేశాడు. 600+ అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ఈసారి వచ్చిన టఫ్ పేపర్కి దట్టు ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా 99.96, 99.87 పర్సెంటైల్ ఆయన తీసుకొచ్చాడంటే మరి ఏ విధంగా ఆల్ఫోర్స్ ప్రణాళిక ఉందో చూడవచ్చు. గతంలో మేము సాధించిన ప్రతి రికార్డును బ్రేక్ చేశాం. 500 అబవ్ లాస్ట్ ఇయర్ 9 స్టూడెంట్స్కి వచ్చాయి. అప్పుడు పేపర్ కొంచెం ఈజీ. మరి ఇప్పుడు పేపర్ టఫ్ అయినా కూడా ఈ సంవత్సరం 19 మంది చిన్నారులకు 500 మార్కుల పైన తీసుకురావడం జరిగింది. 450 మార్క్స్ పైన కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ 28 మంది చిన్నారులు ఉన్నారు. అదే ఈ సంవత్సరం ఈ హార్డ్ పేపర్లో కూడా 50 మంది చిన్నారులకు తీసుకుని రావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 99 మందికి మెడికల్ సీట్లు మనం సాధించాం 2025లో. ఈసారి ఖచ్చితంగా 120 మందికి మరి మెడికల్ సీట్లు వస్తాయన్న ఆశాభావంతో మేము ఉన్నాం. స్టేట్ ర్యాంక్స్లో కూడా ఖచ్చితంగా మన పిల్లలకి మంచి స్టేట్ ర్యాంక్స్ వస్తాయన్న ఆలోచనలో ఉన్నాం. మరి ఏది ఏమైనా కరీంనగర్, హనుమకొండ, మరి ఈ ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కార్పొరేట్ కళాశాలలు వెళ్లకుండా ఆల్ఫోర్స్ అడ్డకట్ట వేస్తూ మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ ఎంతోమంది పిల్లలని వల్ల ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారు చేసిన సంస్థ ఆల్ఫోర్స్.